ఏదో ఒకటి నాకు అనిపించింది షేర్ చేసుకుంటున్నాను, మీరైతే తప్పుగా అనుకోకండి. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే అగ్ని పరీక్ష సీజన్ 2 ఎంతమంది వెళ్ళారు గైస్? వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారా? చూడర్లే మేబీ, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయే ఉంటారు కాబట్టి. ఫస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి మనకి ఆల్రెడీ చెప్తున్నారు. 70 మెంబర్స్ అంటే 70 మెంబర్స్ గేమ్ అదే అగ్ని పరీక్ష సీజన్ 2కి సెలెక్టింగ్కి 70 మెంబర్స్ అంటే 70 వారియర్స్ వచ్చారు. అందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఎంతమంది రిజెక్ట్ అవుతారు, ఏంటి అనేది మనం రేపు ఆగస్ట్ 15ని మనకి తెలిసిపోతుంది. ఆగస్ట్ 15న అయితే మనకి షో అనేది టెలికాస్ట్ చేస్తారు. ఎంతమంది చూడటానికి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కమెంట్ చేయండి గైస్. జడ్జెస్ అయితే అగ్ని పరీక్ష సీజన్ 1లో వచ్చిన వాళ్ళే అగ్ని పరీక్ష 2 సీజన్ 2 కూడా సేమ్ జడ్జెస్ తెలిసిందే కదా, బిందు మాధవి గారు, అభిజిత్ గారు, అలానే ఆయన పేరు నవదీప్, వీళ్ళ ముగ్గురు అయితే జడ్జెస్. అండ్ యాంకరింగ్ అయితే శ్రీముఖి, మీకు తెలిసిందే. ఇంకా అలాగే అంతకంటే ముందు అభిజిత్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బిందు మాధవి గారి ఫ్యాన్స్ ఉంటే లైక్ ఇచ్చేయండి, అలాగే నవదీప్ గారి ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేసేయండి గైస్. ఈరోజు అయితే ప్రోమో అయితే వచ్చింది, చూసారా? మీలో ఎంతమంది చూసారో కమెంట్ చేయండి గైస్. ఈరోజు అయితే మా టీవీ ప్రోమో అయితే వదిలారు, అగ్ని పరీక్ష సీజన్ 2 ఏంటి అనేది. అప్పుడు చెప్తున్నారు కదా అభిజిత్ గారు, మంచి ఫ్రస్ట్రేషన్ ఉండబోతుంది కెమెరా వెనుక చూసే వాళ్ళకి, మనకైతే మంచి ఫన్ ఉండబోతుంది అని చెప్పి అభిజిత్ గారు చెప్పారు. ఏంటి ఎలా ప్రతి ఒక్కటి కూడా మనం చూసేద్దాం. ఇప్పుడు వదిలిన ప్రోమో అయితే చాలా ఇప్పుడే చూస్తున్నాను, చాలా ఫన్ అండ్ మంచి ఇదిగా ఉంది. ఆయన ఎవరో వచ్చారు కదా, కండల వీరుడు లాగా, ఆయన కూడా వేరే డిమాండ్ పవన్ అవుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఎక్స్పెక్టేషన్ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, తెలీదు. ఆయన కూడా సెలెక్ట్ చేస్తారేమో మేబీ, ఎందుకంటే మంచి ఫిట్ అలా ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు కదా, కొంచెం ఒక 70 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. మీలో బిగ్ బాస్ ఫ్యాన్స్, అదే అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్యాన్స్ సెలెక్టింగ్కి ఎవరవుతారు, ఎవరు డిస్సెలెక్ట్ అవుతారు, ఎవరైనా గెస్ట్ చేస్తే చెప్పండి గైస్. అంతవరకు ఆగలేకపోతున్నాం. అలాగే ప్రోమో కూడా చూస్తాం కాబట్టి తెలిసిపోతుంది కొంచెం. చాలా ఫన్గా ఉంది. మరి ప్రోమో అయితే చాలా ఫన్నీగా ఉంది. రియల్ వచ్చేసరికి ఎలా ఉంటుందో చూడాలి. ఐఎమ్ వెయిటింగ్ గైస్. ఓకేనా? మీరు కూడా వెయిటింగ్ కదా, చూసేద్దాం. నెక్స్ట్ ప్రోమోలో ఇంకొక అబ్బాయి ఒకటే క్యారెక్టర్తో ఉండాలి లాస్ట్ వరకు, అదే కంటిన్యూ చేయాలి అని చెప్పి ఒక అబ్బాయి, తను కూడా ఇంట్రెస్టింగ్. అలానే ఒక అమ్మాయి మంచిగా, తను కూడా చాలా ఫిట్గా చేస్తుందన్నమాట. తను కూడా సెలెక్ట్ ఏమో అనుకుంటున్నాను. అలానే పల్లవి ప్రశాంత్ లాగే ఒక అమ్మాయి కూడా వచ్చింది. రైతులు పంటలు పండిస్తాము, జాబ్ వస్తే మీరు వ్యవసాయం వదిలేస్తారా అని చెప్పి బిందు మాధవి గారు అడిగారు. ఆమె కూడా సెలెక్ట్ అవుతుందేమో మేబీ, అందుకే కొంచెం ప్రోమోలో కొంచెం అట్రాక్టివ్గా వేశారు అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని చూసి నవదీప్ గారు ఇలాంటి కథలు బయటకు వెళ్ళాలి, ఇదిగో గ్రీన్ అని చెప్పి వెంటనే గ్రీన్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. వ్యవసాయం ఎంతైనా మెయిన్ వాళ్ళే కదా, రైతులు కదా, ఫుడ్ వాళ్ళు లేకపోతే మనకు ఫుడ్ లేదు కదా, రైతు అనే దేవుడు కదా. ఈ ప్రోమోస్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే దీంట్లో ఫన్ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, అంతకన్నా మించింది ఇంకేదో ఉంది అని నాకైతే అనిపిస్తుంది. అలానే బిగ్ బాస్ గురించి చెప్పాలి అనుకుంటే, బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి మనకి ఏదో ఒకటి నాకు అనిపించింది షేర్ చేసుకుంటున్నాను, మీరైతే తప్పుగా అనుకోకండి. ఏంటి అంటే వచ్చిన ప్రతిసారి చెత్త షో, అదొక చండాలమైన షో, టైం వేస్ట్, దీనివల్ల అంతా వేస్ట్, బుర్ర ఖరాబు, ఏమొస్తుంది అని అనుకుండే దాన్ని నేను కూడా. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే బీబీ వల్ల రియల్గా ఫేస్ చేస్తారు కాబట్టి
వాళ్ళకి బాగా తెలుస్తుంది, మనం చూస్తాం కదా. అందువల్ల ఇది నిజమైన సంతోషం, ఇది నిజమైన బాధ. అలానే ప్రతిసారి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏంటి ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది బిగ్ బాస్ అనేది. బిగ్ బాస్లోకి వెళ్ళిన రూట్ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా మారి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానివల్లే ఇప్పటికి కూడా క్రేజ్ తగ్గలేదు చాలా వరకు. మేబీ అందుకేనేమో నాకు కూడా కొంచెం పర్లేదు, జస్ట్ చూడొచ్చు అని అనిపించే షో అనమాట. పర్లేదు, ఏదో ఒకటి నేర్పిస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కమెంట్ చేసేయండి. బాయ్.